ఈ ప్రభుత్వానికి ఉన్న విలువను కూడా తీసిపారేస్తూ ఉన్నారు. ఇక లండన్ పోయి లండన్లో కూడా వేరే దేశం గడ్డ మీద మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన అభివృద్ధిని మంచిగా పోడుకోవాల్సిన చోట కూడా ఇష్టం వచ్చినట్టు తిట్లు తిట్టుకుంటూ ఫ్రస్ట్రేషన్లు మాట్లాడుతున్నారు. సో కాబట్టి అటువంటి వాళ్ళ విషయాలన్నీ కూడా ప్రజలు వీళ్ళు గమనిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్పిండు, డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ రాజ్యంలో 2 లక్షల రుణాలు వెంటనే మాఫీ చేస్తూ ఉన్నాడు. ఇందిరమ్మ రాజ్యంలో 200 యూనిట్ల కరెంట్ బిల్లు ప్రభుత్వమే కడితే ఎవరు కట్టకూడదు అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 4000 పెన్షన్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 2500 రూపాయలు ప్రతి మహిళకు ప్రతి నెల ఇస్తామన్నారు. ఆడబిడ్డలు ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9వ తారీఖు నుంచి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలతో తులం బంగారం అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ అన్నారు. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఇక మొత్తం ఇట్లయితుంది అట్లయితుంది అని చెప్పి అనేక రకాలైనటువంటి భ్రమలు తెలంగాణ ప్రజలు కల్పించినారు. మరి ఇందిరమ్మ రాజ్యం డిసెంబర్ 9వ తారీఖు వచ్చి ఇవాళ నెల దాటిపోయింది, 50 రోజులు అయితా ఉంది. అయినప్పటికీ ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరుగుతూ ఉంది, మంచినీళ్ళకి జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నీళ్లు లేవు, కడెం కెనాల్ కింద నీళ్లు లేవు. ఇందిరమ్మ రాజ్యంలో మళ్ళా ఎందుకంటే కరువు కాలం పరిస్థితులు ఇవాళ స్పష్టంగా కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇందిరమ్మ రాజ్యంలో కనబడుతూ ఉంది. ఇక ఇందిరమ్మ రాజ్యం ఇంకెంత దూరం పోయిందంటే ఒక విద్యార్థిని మన పోలీసులు ఎట్లా ఈడ్చుకొని పోతున్నారో, ఎట్లా కొడుతూ ఉన్నారో ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ పోలీసులు విద్యార్థినులను స్టూడెంట్స్ని కొడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఇంకేం జరుగుతూ ఉంది, రైతులు తిడుతూ ఉన్నారు, మంత్రులే తిడుతూ ఉన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతులు శక్తులు కొట్టుకుంటున్నారు ఒక ఆయన, ఇంకొక ఆయన విలేకరులను తిడుతున్నాడు. ఇందిరమ్మ రాజ్యంలో ఎన్ని అరాచకాలు జరగాలో అన్ని అరాచకాలు ఈ 50 రోజులలో ఎన్ని ఘోరాలు చూడాలో మనం అన్ని ఘోరాలు తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మనం అందరం కూడా కార్యకర్తలుగా, నాయకులుగా మనం ఈ విషయాలు వాళ్ళు ఏవైతే 420 హామీలు ఇచ్చిర్రో, 6 గ్యారెంటీలు ఇచ్చిర్రో వాటిని ప్రజలకు గుర్తు చేసుకుంటూ మనం ముందుకు సాగుదాం. ఇవాళ వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు గుర్తు సాగుతలేదు, ఇంత తొందరనా ఇప్పుడే అన్ని చేయాలా, ఇప్పుడే అన్ని చేయాలని మేము అంటలేము, మీరు అన్నారు. డేట్లు డెడ్లైన్లు పెట్టింది మేము కాదు, మీ రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9వ తారీఖు నుంచి రుణాలు మాఫీ చేస్తున్నాడు. డిసెంబర్ 9వ తారీఖు నుంచి క్వింటాల్ వాట్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాడు. డిసెంబర్ 9వ తారీఖు తర్వాత రైతు భరోసా కింద 15,000 ఇస్తా అన్నాడు. అసలు ఇప్పటికీ రైతు బంధు పడతలే. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఎన్నికల కమిషన్కు వీళ్ళు ఆనాడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు పోయి మన మీద కంప్లైంట్ ఇచ్చి రైతు బంధు పైసలు రైతుల ఖాతాల్లో పడకుండా ఆపేరు. అప్పుడు మనం 7,700 కోట్లు ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చినాం. మరి ఇప్పుడు ఆ రైతు బంధు పైసలు ఎటువైనాయి? రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఖాతాలకు పోయినాయా? రాజగోపాల్ రెడ్డి సుషి ఇన్ఫ్రాటెక్ కంపెనీ ఖాతాలకు పోయినాయా? వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ కంపెనీ ఖాతాలకు పోయినాయా? లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు డబ్బులు ఇచ్చినటువంటి కాంట్రాక్టర్ల కంపెనీలకు ఆ డబ్బులు పోయినాయా? లేదు పార్లమెంట్ ఎన్నికల కోసం ఢిల్లీకి కప్పం కట్టడానికి, ఢిల్లీకి పైసలు పంపించడానికి ఏ కాంట్రాక్ట్ సంస్థల జేబులు నింపడానికి ఆ 7,700 కోట్ల మంత్రులు వాళ్ళ తెలంగాణ రైతుల పక్షాన బరాబర్ రేవంత్ రెడ్డిని మేము నుంచి రైతు బంధు ప్రక్రియ మొదలు పెడితే మీరు పోయి ఢిల్లీ ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ పైసలు ఆపింది. మరి మీ ప్రభుత్వం వచ్చినాక మీ ఇందిరమ్మ రాజ్యంలో మా రైతుల ఖాతాలో పైసలు పడాలి కదా, ఎందుకు పడలేదు? ఒక విలేకరు అడిగితే డిప్యూటీ సీఎం ఆ విలేకరుని తింటాడు ఖమ్మంలో. అదేవిధంగా ఇంకో నల్లగొండకు సంబంధించిన మంత్రిని అడిగితే రైతుల్ని తిడతాడు ఆయన. ఇట్లా అడ్డగోలుగా అహంకారంతో కన్ను నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి తీరును మనం ప్రజలకు గుర్తు చేసుకుంటూ పోదాం. ఇంకా కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎస్డిఎఫ్ నిధుల కింద ఇదే జిల్లాలో 7 మున్సిపాలిటీలకు 25 కోట్ల చొప్పున డబ్బులు ఇచ్చింది. అవి కూడా క్యాన్సల్ చేసింది. వాళ్ళు చెన్నూరు మున్సిపాలిటీ కానీ, కేతన్పల్లి, మందమర్రి, లక్షెట్పేట, నస్పూరు, మంచిర్యాల, బెల్లంపల్లి 7 మున్సిపాలిటీలోని ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆసిఫాబాద్ సభలో ఎస్డిఎఫ్ నిధులు 25 కోట్ల రూపాయల చొప్పున హామీ ఇచ్చి జీవో విడుదల చేస్తే వాటిని రద్దు చేసింది రేవంత్ రెడ్డి ఘనత వహించిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రభుత్వం. మరి ఈ 3 ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు? అదేవిధంగా ఆన్గోయింగ్ వర్క్స్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో, ఇతర శాఖల్లో ఏవైతే పనులు నడుస్తున్నాయో వాటన్నిటిని కూడా ఆపేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి అభివృద్ధికి అడ్డం పడుతూ ఉన్నారు.
అంతకుముందు దళిత బంధు మనము 1100 మందికి ఇవ్వాలని చెప్పి అనుకుని 10 మందికి ఇచ్చినాం. ఆనాడేమన్నా వీళ్ళు ఎన్నికలప్పుడు దళిత బంధు 10 లక్షలు ఇస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో 12 లక్షలు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఆ ఖాతాలు ఫ్రీజ్ చేసింది వీళ్ళంతా. గృహలక్ష్మి 3000 ఇళ్ళు అవి కూడా డబ్బులు ఖాతాలు పడ్డటువంటి వాటిని అకౌంట్ కూడా ఫ్రీజ్ చేసిరు. గొర్రెలు 2వ విడత యూనిట్ల పంపిణీకి సంబంధించి డీడీలు కట్టిరు మా యాదవ సోదరులు, వాటిని కూడా వేయకుండా ఆపేసిరు. మొత్తంగా ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆన్గోయింగ్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఆపేసి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు. కాబట్టి నేను వాళ్ళకు ఈ సమావేశం నుండి నేను కోరుతా ఉన్నా, ఈ బంద్ చేసేది ఆపి మీరు ఏమైతే పని చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో వాటన్నింటినీ నెరవేర్చే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నా. ఈ చెన్నూరు కూడా గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చెన్నూరు ఎత్తిపోతల పథకం 1658 కోట్లతోని దాదాపు 1,00,000 ఎకరాలకు నిలిచే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయించినాం. దాన్ని కూడా బంద్ చేసేయడం తెలుస్తూ ఉంది. మరి చెన్నూరు రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇందిరమ్మ రాజ్యంలో కాలువల ద్వారా మరి చెన్నూరు నియోజకవర్గ రైతులకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఆ పథకాన్ని రద్దు చేసినట్టు తెలుస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యే గారిని మరి గట్టిగా నిలదీయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.